హాయ్ అండి. ఇది మా పాప ఫస్ట్ బర్త్డే మినీ వ్లాగ్ అండి. ఆ రోజు టెంపుల్కి అయితే వెళ్ళాం పాపని తీసుకొని. ఈ డెకరేషన్ అయితే మేమే చేసుకున్నామండి. ఈ ఫుల్ డెకరేషన్ ఎలా చేసుకోవాలో కూడా నేను ఒక చిన్న వ్లాగ్లో అయితే చేసి చూపించాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఆ రోజు ఆఫ్టర్నూన్ మొదలు పెట్టామండి ఈ డెకరేషన్ చేయటం. ఈవినింగ్ వరకు టైం పట్టింది. చాలా సింపుల్గా చేసుకున్నాం అండ్ రిలేటివ్స్ని కూడా క్లోజ్ రిలేటివ్స్ వరకు పిలుచుకొని సింపుల్గా చేసేసుకున్నాము. పాప ఫస్ట్ బర్త్డే కదా, పాపం తను చాలా ఏడ్చింది. అంటే ఆ జనాన్ని అందరినీ చూసి బాగా ఏడ్చేసింది. అప్పుడు అర్థమైందండి నాకు, పిల్లలకి ఫస్ట్ బర్త్డే మాత్రం గ్రాండ్గా చేయకూడదు, చాలా సింపుల్గా చేసేసుకోవాలి అని. జనాలు ఎక్కువ హడావిడి లేకుండా ఓన్లీ మన ఫ్యామిలీ మెంబర్స్ వరకే ఉంటే బాగుంటుంది. వాళ్ళకి కొంచెం ఫ్రీగా ఆడుకోవడానికి కానీ టైంపాస్ చేయడానికి కానీ బాగుంటుంది. జనాలందరూ వచ్చేసరికి మా పాప అయితే ఎంత బాగా ఏడ్చిందో, వామ్మో. కేక్ కూడా కట్ చేయలేదండి. ఆ స్పార్కిల్ క్యాండిల్ వెలిగించినప్పుడు ఆ స్పార్కిల్ వచ్చినప్పుడు స్టార్ట్ చేసింది ఏడుపు. ఇక అంతే, మళ్ళీ బర్త్డే ఎండ్ అయ్యేదాకా ఏడుస్తూనే ఉంది. ఎంత క్రాంకీ అయిపోయిందంటే కనీసం అక్షింతలు కూడా వేయించుకోలేదు. కేక్ కటింగ్ చేసేటప్పుడు చూడండి ఎలా ఏడుస్తుందో. మేము కూడా తనని ఎక్కువ ఫోర్స్ అయితే చేయలేదండి, పాపం చిన్నపిల్ల కదా. అంతమంది జనాన్ని చూసేసరికి బాగా భయపడిపోయింది. అక్షింతలు కూడా వేయించుకోలేదు. ఇంకా ఆ రోజు స్పెషల్స్ బగారా రైస్ చేసిందండి, అమ్మే చేసింది ఇంట్లోనే. అండ్ ఇది చికెన్ కర్రీ చేసింది, చికెన్ పకోడీ కూడా చేసింది, అండ్ సమోసా బయట నుంచి తీసుకొచ్చాము. వంటలు మాత్రం చాలా బాగా కుదిరాయి. ఒక 40 మెంబర్స్ వరకు వంటలు అయితే చేయించాము. ఇదేనండి బర్త్డే కేక్. నెక్స్ట్ రోజు అండి ఈ ఫొటోస్ దిగిద్దేమోనని చెప్పి తీసుకున్నాము. ఏదో అలా పోజులు ఇచ్చింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.